మద్యాన్ని నిషేధించకుండా ఓట్లు అడగనని ప్రతిపక్షంలో ఉండగా పెద్ద సత్యహరిచంద్రుడిలా ప్రమాణం చేశారు జగన్. అధికారంలోకి వచ్చాక అబద్దాల కోరులా మారిపోయారు. 4 ఏళ్లలో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని కసి తనలో ఉందంటూ తండ్రి సమాధి సాక్షిగా చెప్పారు. సీఎం అయ్యాక ఆ మాటలను 6 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు. మద్యం ఆదాయాన్ని నాడు పేదల రక్తమాంసాలతో పోల్చారు. కానీ కుర్చీ ఎక్కాక అదే నెత్తుటి కూటికి జగన్ తెగ లొట్టలేశారు. కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని ముద్దు చేస్తూ అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాన్ని వాగులో కలిపారు. మరి వచ్చే ఎన్నికలకు జగన్ ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలో కూడా ప్రేమలు ఆప్యాయతలు పెరగాలి. అది జరగాలి అని అంటే తాగుడు అనేది లేకుండా పోవాలి. దశల వారీగా 4వ సంవత్సరం వచ్చేసరికి తాగుడు అనేది ఎక్కడ కనిపించకుండా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన ఇలాంటి నీతులు సుమతి శతకకర్త కూడా చెప్పలేదు. అలా జనాన్ని ఏమార్చి ఓట్లు వేయించుకున్న ఆయన సీఎం అయ్యాక పరమ అనైతికంగా మాట్లాడారు. జే బ్రాండ్ మద్యంలో ప్రమాదకర విష పదార్థాలున్నాయనే గగ్గోలు రేగినప్పుడు ప్రతిపక్షంపై జగన్ తాడెత్తున లేచారు. రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఆదాయం రాకూడదని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలనే దుర్బుద్ధితో, దురాలోచనతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసెంబ్లీలోనే ఆడిపోసుకున్నారు. మద్యం ద్వారా ఆదాయం పిండుకోవడం అంటే జనానికి తాగబోయించి వారి కష్టార్జితాన్ని కాజేయడం. తల్లిదండ్రులు, భర్తలు, కొడుకులు తాగి తాగి ఆరోగ్యాలను పాడు చేసుకుంటుంటే, తమను కొడుతుంటే ఏమీ చేయలేక ఆడపడుచులు ఏడుస్తూ కూర్చోవడం. అలా కుటుంబాలను సర్వనాశనం చేసి సొమ్ములు సంపాదించాలనుకునే సర్కారును బుద్ధున్నవారెవరైనా చీత్కరిస్తారు. కానీ రక్తపిపాసే తప్ప ప్రజల బాగోగుల పట్ల బాధలేని జగన్ లిక్కర్ ఆదాయం రాకపోతే ఎలాగని గుండెలు బాదుకున్నారు. మద్య నిషేధం హామీని నిలబెట్టుకోరేమిటని ప్రశ్నించిన ప్రతిపక్షాలు పత్రికలను తిట్టిపోసి మరీ ఆయన జనం రక్తమాంసాలతో వ్యాపారం చేస్తూనే ఉన్నారు. సంపాదనలో మాకు 200 ఇంట్లో ఇచ్చి 300 బ్యాందీకే పెడుతున్నాడు. 300 బ్యాందీకి పెడుతున్నావు ఏందయ్యా అని అంటే ఏం చేయమంటే, ఇంతకుముందు క్వార్టర్ 60 రూపాయలు ఉంది, ఇప్పుడు జగన్ 200 రూపాయలు చేశాడు. నేను ఇచ్చిందే నువ్వు తీసుకోవాలని మేము అడిగిన దానికి మమ్మల్ని కొట్టడం కాకుండా ఈ తీసుకొని వచ్చి ముందు తాగుతున్నాడు. పరిపాలన ఇంటే జనాభా పోవాల్సిందే, రోజుకు ఒకరు గుంటలోకి వెళ్లాల్సిందే. ఈ ముందు గోళ ఆగదు చేయదు. ఇదిగో నా బిడ్డ ఎంత పాటు పడ్డాడంటే చచ్చి బతికాడు. గంటకి ఏందో చిన్న బాటల్లో వచ్చేసినాయి. ఇప్పుడు అవి ఇదేనా మందు లేకుండా చేస్తానని మా బిడ్డల జీవితం దాడుకుంటున్నాడా? అదేనా జగన్ అన్న పరిపాలన? రాష్ట్ర ఆదాయం పెరగాలంటే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తీసుకురావాలి. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. ఇవన్నీ చేయడానికి జగన్ కు మనసు రాలేదు. కానీ లిక్కర్ విక్రయాలతో విచ్చలవిడిగా కాసులు కొల్లగొట్టడానికి మాత్రం ఆయనకు చేతులొచ్చాయి. పైపెచ్చు మద్యాదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి సర్కారు సిగ్గుమాలిన తనానికి పరాకాష్ట. అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలు బాధ్యతలను లిక్కర్ వ్యాపారం చేసే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ చేతుల్లో పెట్టారు జగన్. మద్యాన్ని విక్రయించగా వచ్చే సొమ్ముతో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఘనంగా ప్రకటించుకున్న ప్రభుత్వం ఆయనది. అదేమన్నా రాష్ట్రాన్ని ఉద్ధరించే మంచి పనా? జనం తాగి తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని మరీ జగన్ గల్లాపెట్టెలు నింపితే అప్పుడు ఆయన గారు తీరిగ్గా బటన్లు నొక్కి సంక్షేమ ప్రభువుగా ఫోజులు కొడతారన్నమాట. ఎంత దుర్మార్గం ఇది! మద్య నిషేధం పేరిట మురిపించి జగన్ అధికారంలోకి వచ్చారే గాని ఆడపడుచుల తాళిబొట్లు తెంపే లిక్కర్ డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పలేదే? అలా అప్పుడే చెప్పి ఉంటే మహిళలు ఎక్కడికక్కడ చెప్పుల దండలతో వైకాపా మందలను సన్మానించి ఉండేవారేమో. సంక్షేమ పాలన అంటే జనజీవన ప్రమాణాలను పెంచడమే కాని మత్తులో ముంచి జనం జేబులకు కన్నాలేయడం కాదు. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ అదే పని చేశారు. నాసిరకం మద్యాన్ని ఏరులై పారించి సామాన్యులను జబ్బుల పాలు చేశారు. అంత చేసి మళ్లీ తాను
పేదల పక్షపాతినని చెప్పుకోవడం ఆస్కార్ స్థాయిని మించిన అతి జుగుప్సాకర నటన. రోజు తాగుతున్నాయి సార్, ఇన్నాళ్ళు తాగుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం 34 లక్షలు కావాలంటే ఏడాదేవాలో సార్, ఏదో తింటు. ఇప్పుడు మధ్యలో అంతా కలిసిలు వస్తున్నాయి కదా, దానివల్ల అది ఎక్కువ అయిపోయి అసలు మనిషి దక్కకుండా పోయాడు. ఒక్క కొడుకు కూడా పోయాడు. ఆ బిడ్డలు 5 మంది, ఆ కొడుక్కి 5 మంది బిడ్డలని ఎత్తుక్కుంటా ఆ బిడ్డని పడతా ఈ ముసలిదాన్ని అల్లాడుతున్నా. కొడుకు పోయా, కోడలు పోయి, అందరూ పోయి అనాథలా బతుకుతున్నా. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాం అని విపక్ష నేతగా జనానికి మాటిచ్చారు జగన్. మద్యపాన నిషేధాన్ని 3 దశల్లో అమలు చేస్తానని, స్టార్ హోటళ్లలో మాత్రమే మందు దొరికేలా చూస్తానని ఢంకా బజాయించారు. పదవిలోకి వచ్చాకేమో మద్యం రక్కసిని మహదానందంగా చంకనెక్కించుకున్నారు. లిక్కర్ విక్రయాల విలువను ఏడాదికేడాది పెంచేశారు. రాష్ట్రంలోని 2934 మద్యం దుకాణాలన్నీ రాబోయే సెప్టెంబర్ 30 వరకు అలాగే కొనసాగుతాయంటూ కొద్ది నెలల క్రితమే కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాకిన్ షాపుల ఏర్పాటుకు జగన్ సై అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 840 బార్లుండేవి. దశలవారీ మద్య నిషేధం చేసుంటే ఇప్పటికల్లా బార్లన్నీ అదృశ్యమై ఉండాలి. కానీ జగన్ మాట తప్పి బార్లకు హారతులు పట్టారు. 2022లో 838 బార్లకు వేలంపాటలు పెట్టి 2025 ఆగస్టు 31 వరకు లైసెన్సులు ఇచ్చేశారు. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో అంతకు ముందు బార్లు లేని చోట్ల వాటి ఏర్పాటుకు వీలుగా నిబంధనలను మార్చారు. ధరలు పెంచి లిక్కర్ వినియోగాన్ని తగ్గిస్తామన్న ఆయన సీఎం అయిన మొదట్లో భారీగా రేట్లు పెంచారు. ఆ తర్వాత మళ్లీ తగ్గించారు. అలా ఏవో కొన్ని నాటకాలు ఆడారే కానీ లిక్కర్ విక్రయాల నియంత్రణ పట్ల జగన్ చిత్తశుద్ధి శూన్యం. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2024 జనవరి 15 వరకు 1,15,000 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మించారాయన. వాటి ద్వారా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకున్నారు. మద్యావతార మహాప్రభువు జగన్ గొప్పతనమిది. చిన్న లేదు, పెద్ద లేదు, మతి లేదు, స్థిమితం లేదు, ఏమీ లేదు. రివర్ పాడైపోతుంది, గుండెలు పాడైపోతున్నాయి, కంటి చూపు తగ్గిపోతుంది, నరాల బలహీనత వస్తుంది. మాట తప్పడు, మడము తిప్పడు అనేటటువంటి బిరుదు ఆల్రెడీ ఆయన పెట్టుకున్నాడు. ఆ మాట మీద నిలబడేవాడైతే ఖచ్చితంగా మద్యాన్ని నిషేధించి ఎలక్షన్కి రావాలి. జగన్ సీఎం కాగానే ప్రైవేట్ దుకాణాలను మూసేయించి సర్కారీ లిక్కర్ షాపులను తెరిచారు. వాటికి సరఫరాల పరంగా ఎన్ని అక్రమాలు జరిగాయో లెక్కేయడమూ కష్టమే. వైకాపా పెద్ద తలకాయకు కాసుల నైవేద్యం సమర్పించుకున్న కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. అలా కమిషన్ల రూపంలో ఏడాదికి 1,500 కోట్ల రూపాయల అవినీతి డబ్బు జగత్కిలాడి కడుపులోకి పోయినట్లు చెబుతారు. ఇక జగన్ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే బ్రాండ్లలో చాలా వరకు ఏపీలో తప్ప మరెక్కడా కనిపించనివి, వినియోగదారులకు ఏమాత్రం నచ్చనివే. జగన్ పార్టీ జాంజిగ్రీ దోస్తులవి కాబట్టే వాటికి ఏపీలో ఎర్రతివాచీ పరిచారన్నది బహిరంగ రహస్యం. ఇక దేశమంతా డిజిటల్ చెల్లింపుల బాట పట్టినా సరే జగన్ ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో చాలా కాలం వాటిని అసలు ఒప్పుకోలేదు. నగదు లావాదేవీల లోగుట్టేంటో ఆ జగన్నాథుడికే తెలియాలి. రాష్ట్రంలో మద్యం తయారీ, సరఫరా అంతా జగన్ అనుచరులు, వైకాపా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోందని కేంద్ర అధికారపక్ష భాజపా ఆరోపించింది. మద్యం విక్రయాలతో వస్తున్న ఆదాయాన్ని అధికారిక లెక్కల్లో తక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయలను జగన్ పార్టీ దోచేస్తోందని భాజపా నేతలు గళమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో ఢిల్లీ, ఛత్తీస్గఢ్లలో మద్యం కుంభకోణాల పుట్టలు పగిలాయి. ఈడీ, సిబిఐ ఏపీ వైపు దృష్టి సారిస్తే ఆ 2 రాష్ట్రాలకు మించిన దోపిడీ బాగోతాలు ఇక్కడ బట్టబయలవుతాయేమో. నొప్పులు, నడపలేము, ఆడపడిపోదామంటే ఆడపడిపోదాం అనిపిస్తుంది. ఏందో మా పరిస్థితులు మాకే అర్థం కావు సార్. లేదంటే సార్ పెద్దోళ్ళు తాగుతుండ్రి 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 40-50 సంవత్సరాల్లో చనిపోవడం కారణం ఏంటి? కల్తీ మందు అమ్మడము, జనాలు చావడం. ఈ లిక్కర్ బాగా స్పిరిట్ ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు బాగుండట్లేదు. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, కడుపులో మంట, నడుము నొప్పులు. ప్రతి అడుగు మద్య నియంత్రణ వైపే వేస్తున్నామని నిండు శాసనసభలో తన బాకా తానే ఊదుకున్నారు జగన్.
అదే పెద్ద మనిషి మద్యాదాయాన్ని తాకట్టు పెట్టి సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రజలు అసహ్యించుకుంటున్నా, రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఆ రుణాలు సేకరించారు. వాటిని తిరిగి తీర్చాలంటే జనాన్ని వీలైనంతగా మద్యం మత్తులో ముంచేయాలి. ఇది రాష్ట్రానికి జగన్ చేసిన మహామేలు. ఇక బెల్ట్ షాపులను కట్టడి చేశామన్న అయ్యవారి మాటలు కల్లబొల్లి కబుర్లే. జగన్ భక్తుల అండదండలతో ఊళ్లలో బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కల్తీ సారాక్షసుల కూసాలు విరగొట్టడంలోనూ జగన్ది దారుణ విఫల చరిత్రే. జంగారెడ్డిగూడెంలో సారా తాగి చాలా మంది కడతేరిపోతే వాళ్ల మటుకు వాళ్లే చనిపోయారు అని జగన్ సర్కార్ నాలుక చప్పరించేసింది. నాటుసారా కారణంగా అయిన వారిని కోల్పోతున్నామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కర్నూలు జిల్లా మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకునే పిల్లలను చెడగొడుతున్న సారా అమ్మకాలను అరికట్టాలంటూ ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గంలోనే దళిత మహిళలు ధర్నాకు దిగారు. గ్రామం మధ్యలో మద్యం దుకాణం పెట్టి తమకు రక్షణ లేకుండా చేశారని తిరుపతి జిల్లాలోనూ సాధారణ మహిళలు రోడ్డెక్కారు. లిక్కర్ రాబడి మత్తులోనే మునిగిపోయిన జగన్ తనను నమ్మి ఓట్లేసిన మహిళలను నిలువునా మోసం చేశారు. నా అక్క చెల్లెమ్మలంటూనే ఆడపడుచుల బతుకులను మద్యం రక్కసికి బలి చేశారు.